అమరావతిలో అసలు ఎక్కడా ఏమీ కాలేదు. ఇది తాజాగా ఫోటో. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిట్లో కూడా ఒకేసారి వాళ్ళ రిపోర్టర్లు స్పాట్కి వెళ్ళి చూసి హైకోర్టుకు వెళ్ళేదారి చక్కగా ఉంది, అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల భవన సముదాయానికి వెళ్ళేదారి చక్కగా ఉంది, గ్రూప్ డి ఉద్యోగుల సముదాయానికి వద్ద చొక్క నీళ్లు లేవు, జడ్జీల భవనాల వద్ద కూడా అలాగే ఉంది. ఇది వాళ్ళు రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి రిపోర్టర్లు నిన్న ఆ స్పాట్లకు వెళ్ళారు, ఏ ప్రాబ్లము లేదు అన్నటువంటి. అదే సందర్భంలో బాగుంది, ఇది తప్పేం లేదు. ఇంకోటి ఏంటంటే అసలే నీళ్లు రాలేదా అంటే ఆ రోజున వర్షం వచ్చినప్పుడు వచ్చిన మాట వాస్తవం. కొండవీటి వాక్కి సంబంధించి ఇందులో దాంట్లో కప్పిపుచ్చాల్సిన అవసరమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నటువంటి ఒక లెక్క చూద్దాం. అంటే పైన ఒకటి లోపల ఒకటి ఉన్నదనడానికి సాక్ష్యం ఇది. ఈనాడు సిటీ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త, గుంటూరు ఎడిషన్. ఇందులో మంతెన ఆశ్రమంకి నీళ్లు రావడంతో, మంతెన ఆశ్రమం నీట మునగడంతో ఇళ్లకు తిరుగుపయనమైన బాధితులు. అంటే ఏంటి? మంతెనాశ్రమం ఎక్కడుంది? చంద్రబాబు గారి ఇంటికి పక్కన ఉంది, కొంచెం ముందుకు పోతే. అంటే అక్కడ దాకా వచ్చేసినాయి కదా నీళ్లు. మరి చంద్రబాబు గారి ఇంటి ఫోటో ఎందుకు పెట్టలే? అది ఎందుకు పెట్టలేదు? ఇంకోటి, మొన్న ఈ ప్రాంతాల్లో రోడ్ల మీదకి నీళ్లు రాలేదా? వెళ్ళిపోయాక తీసి ఫోటో పెట్టారు, బాగానే ఉంది. అక్కడ ఆ నీళ్ళని అవతలకు పంపించే పని చేశారు, తప్పేం లేదు. ఇప్పుడు అమరావతి నేనైతే తప్పుపట్టను. ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత పబ్లిక్కే తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత అది కావాలని వాళ్ళే కోరుకున్నటువంటి సందర్భంలో కట్టాల్సిందే, నో డౌట్. రైతులకు సంబంధించి ప్రజలు వాళ్ళకే అక్కడే కట్టాలి అని కోరుకున్నారు కాబట్టి వార్తల్ని వార్తల్లాగానే రాస్తే బాగుంటుంది.